ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహారాన్ని గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాలని జగ్గంపేట సిడిపిఓ తెలియజేశారు. శుక్రవారం తామరాడ గ్రామంలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో పౌష్టికార మాస ఉత్సవాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తోట అయ్యన్న అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. సూపర్వైజర్ పి బూసమ్మ వీరవరం సెక్టర్లో గల 4 అంగన్వాడీ కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 4 అంగన్వాడీ పరిధిలో గల గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుండి 30 వరకు పౌష్టిక ఆహార మాసోత్సవాలు జరుగుతాయని అన్నారు. వారు పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీసీ గోకేడ రాజా, మాజీ సర్పంచ్ అనుకూల శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ పంచాది నానాజీ, సెక్రటరీ పెదకాపు పసుపులేటి శివ, గంధం చక్రధర్, అంగన్వాడీ టీచర్లు ఎం నారాయణమ్మ, జై బూరమ్మ, కృపారాణి, సూర్యకుమారి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఓకే. డాక్టర్ గారు కూడా ఇలా పట్టుకొని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళామంటే వెంటనే మన తలపై పెట్టి ఏం చేస్తారు, అన్ని రకాల టెస్టులు రాస్తారు కదా. అప్పట్లో అవన్నీ లేవు అంటే అర్థం ఏంటంటే అప్పట్లో మనకి అందుబాటులో దొరికేది ఏదైతే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి అప్పట్లో వాళ్ళని అడగండి, వాడికి బ్లడ్ చేయించండి, వాడికి షుగర్ ఉంటుంది. వీటికి తక్కువ ఖర్చు ఎక్కువ పోషకాలతో కూడిన ఆహారాన్ని ఎలాగ తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకుని తినాలి, అందులో ఏ పోషకాలు ఉంటాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మేము తల్లులకి ప్రతి చోట కూడా మీటింగ్ పెట్టి చెప్తూ ఉంటామండి. ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం అదనమాట. సపోజ్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉన్నారండి. గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ సెంటర్లో 3 కేజీల రైస్, కేజీ పప్పు, 1/2 కేజీ ఆయిల్ ఇస్తామండి. దాంతోపాటుగా నెలకు వచ్చి 25 గుడ్లు, 5 లీటర్ల పాలు ఇస్తామండి గర్భిణీలకి, బాలింతలకు కూడా. అలాగే 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా బాలామృతం ప్యాకెట్ 2 కేజీలన్నర ఉంటుందండి. ఆ ప్యాకెట్ ఇస్తాము. 25 గుడ్లు ఇస్తాము, 2 లీటర్లన్నర పాలు ఇస్తామండి 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి. అలాగే 3 నుంచి 5 సంవత్సరాలు నిండేంత వరకు కూడా ఆ పిల్లలకి ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు వెళ్తారండి స్కూల్కి. ప్రతిరోజు ఒక గుడ్డు ఉంటుందండి పిల్లలకి, ఉడకబెట్టిన గుడ్డు ఇస్తారు ఆ పిల్లలకి. మెనూ ప్రకారంగా పప్పు, కూర, పప్పు, దోసకాయ, ఇలాగా కాయగూరలు, పులిహోర ఒకరోజు, అలా డైలీ మెనూ ప్రకారంగా భోజనం పెడతారండి పిల్లలకి. మళ్ళీ 3 గంటలకి పాలు ఇస్తారండి, 100 ml పాలు ఇస్తారు. అంటే డైలీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి కానీ వాళ్ళకి అంత ఉండదు. 8 అంటే 8, 9 అలా తక్కువలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు తినే ఆహారం కన్నా
మనం అదనపు ఆహారం మేము ఇచ్చే ఆహారం అంటే గవర్నమెంట్ ఇచ్చే ఆహారం ఏంటంటే అది ఐరన్ ఉండే ఆహారం ఇస్తామండి. ఏంటంటే బాల సంజీవిని కిట్ ఇస్తున్నారమ్మా అందరికీ, గర్భిణీ స్త్రీలకి బాలింతలకి. తీసుకునే వాళ్ళు ఎవరు కొంచెం చేతులు పైకెట్టండమ్మా. తీసుకుంటున్నామండి, తీసుకుంటున్నారమ్మా. అందులో ఏముంటే ఎవరైనా చెప్పమ్మా, సిగ్గుపడు, చెప్పు, పర్వాలేదు. ఆ కిట్లో ఏమేమి ఉంటాయో చెప్పండి అమ్మా, తెలియాలి కదా. పెద్దలు కూడా వచ్చారు, పర్వాలేదు చెప్పండి. పల్లెల్లో ఉంటాయండి. అటుకులు, బెల్లం, బాలముఖం కిట్లో ఉండదు. బాల సంజీవిని కిట్లో కేజీ అటుకులు ప్యాకెట్ ఉంటుందా? 2 కేజీలు రాగి పిండి అంటే చోడు పిండి ఉంటుందమ్మా. 2 ప్యాకెట్లు అవి. కేజీ అటుకులు ప్యాకెట్, పావు కేజీ ఖర్జూరు, పావు కేజీ తీసుకోవాలి. ఆ కిట్లో ఏంటండి రాగి పిండి, బెల్లం, జావలా కాసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు చిట్లా వండుకోవచ్చు.